అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇవాళ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి అనేది అందరూ మంచిగా జరుపుకోవాలనేసి కోరుకుంటున్నాను. అట్లాగే నేను ఎలా జరుపుకున్నాను అనేది మీకు ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం గొంతు ఇన్ఫెక్షన్గా ఉంది. అందువల్ల వాయిస్ ఇలా వస్తుంది. ఎంత పని ఉన్నా ఎంత బాగాలేకున్నా పని అనేది తప్పదు కదా. ఎంత వర్షం పడ్డా ఎండ కాసినా మనమే చేసుకోవాలి కాబట్టి ముందు మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. నైట్ అంతా క్లీన్ చేశానండి, కానీ వర్షం పడేసి మొత్తం వేసిన ముగ్గులన్నీ పోయాయి. ఇంకా తప్పదు కదా, ఆ మట్టి మెట్ల మీద మొక్కలు ఉన్నాయి కదా, వచ్చిన మట్టి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ తులసమ్మ దగ్గర అయితే ముగ్గు అది వేసేసాను. అలాగే పసుపు కుంకుమలన్నీ పెట్టేసి బొట్లు పెట్టేసి తులసమ్మని అయితే నిండుగా కళకళగా అలంకరించాను. బాగా ఊరికే చూడాలనిపిస్తుందండి తులసమ్మ మాత్రం. అట్లా నిండుగా అలంకరించిన తర్వాత వస్తూ వెళ్తూ ఎన్నిసార్లు చూసుకుంటానో నేను. చాలా బాగుంది అనుకుంటూ. ఇంకా అట్లాగా అమ్మవారిని అయితే బాగా నీట్గా రెడీ చేసేసుకొని మంచిగా ఇట్లా వర్షం ఆగింది. ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గులు అవి వేసేసి, అట్లాగే రోలు కూడా బయటే ఉంటుంది కదా, ముందు రోజే పసుపు అన్నీ పెట్టాను కానీ మొత్తం పోయింది వర్షానికి. ఇంకా పండగ కదా, పోయిందంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను. అట్లాగే గడప దగ్గర కూడా గడప అంతా క్లీన్ చేసేసి గడపను కూడా అలంకరించేసుకున్నాను. ఇట్లాగా శుక్రవారాలటప్పుడు కూడా చేస్తానండి నేను. పండగ అనే కాదు, కానీ పండగ రోజుల్లో కూడా ఇలా చేస్తే మనకి మంచిగా అనిపిస్తుంది కదా, మంచి పాజిటివ్గా ఉంటుంది. ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, లక్ష్మీ కళ అనేది కనిపిస్తుంది కదా. అందుకనేసి నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు పెట్టగలుగుతాను. ఇంకా అట్లాగే బొట్లన్నీ పెట్టేసిన తర్వాత ఫస్ట్ అన్నీ చిన్న చిన్న డబ్బాలోనే వేసున్నాను. ఆ వర్షానికి ఆ డబ్బా కూడా తడిసిపోయింది. అందుకనేసి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి అట్లాగే పెట్టేస్తున్నా. మళ్ళీ ఫిల్ చేస్తాను. డబ్బా కడిగేసిన తర్వాత చిన్న డబ్బాలో నేను వేసుకుంటాను కదా, దాంట్లో ఫిల్ చేసి పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఇట్లా పెద్ద పెద్దవంటే పట్టుకోవడం కష్టం అని చిన్న దాంట్లోనే పెట్టుకుంటాను. ఇంక ఇట్లా గడప దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్రైడే అయితే ఇలా చేస్తానండి. ఇంకా పండగ రోజుల్లో కూడా చేస్తాను. ఈ వర్షం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా అట్లాగే మన మొక్కలకున్న పువ్వులన్నీ కోసుకొచ్చి అన్నీ రెడీగా పెట్టుకొనేసి ఈ గడప పూజ అయిపోయిన తర్వాత అయితే స్నానం చేసేస్తే పని అయిపోతుంది. ఇంకా అట్లాగే ప్రసాదాలు అంటే దేవుడికి పెద్దగా ఇవాళ పేరపిండి ఎక్కువ పెడతాం కాబట్టి పెద్దగా ప్రసాదం అనేది ఏం ప్రిపేర్ చేయలేదు. శనగపప్పు, కొబ్బరి, బెల్లం ఇవి మిక్సీకి వేసి పెడతాం కదా, అవే పెట్టేస్తే కొబ్బరికాయ కొట్టేసుకున్నాంలే అనేసి ప్రసాదం అయితే తొందరగా అయిపోతుంది కదా, అందుకనేసి ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత స్నానం చేసేసి వచ్చేసి దేవుడికి పెట్టేసుకుంటే పని అయిపోతుందండి. పండగ రోజుల్లో కొంచెం పని ఎక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే అంతా మనమే చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అటు ఇటుగా సరిపోతుంది. గుమ్మం చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నేను కూడా ఇట్లా డెకరేషన్ చేసిన తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటానండి. చాలా బాగుంది అనుకుంటూ. ఇవన్నీ మన పెరట్లో పువ్వులే. ఆల్రెడీ దేవుడికి పెట్టాను పటాలకి. తులసి దళాలు కోసుకొచ్చి స్వామివారికి మాల కడదామనేసి కస్తూరి పూలు, తులసి దళాలు కోసుకొచ్చాను. పూజ చేసే తులసమ్మ చెట్టు నుంచి అయితే తెంపమండి దళాలు. ఆల్రెడీ మొక్కల్లో నాకు తులసి మొక్కలు చాలా ఉన్నాయి, అవి పీకను నేను. అంటే పూజకి తులసి దళాలు ఉంటాయనేసి అవి అట్లాగే ఉంచేస్తాను. వాటిల్లో నుంచే దళాలు కోసి స్వామికి మాల కడుతూ ఉంటాను ఎక్కువగా. ఇంకా అట్లాగే మాల అనేది కట్టేసి బాగా వచ్చింది. మాల కూడా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా పూజ అయితే ఇవాళ బత్తాయిలు ఉన్నాయి, అట్లాగే కొబ్బరికాయ కొట్టేసి పేలపిండి పెట్టేస్తాను. ముందుగా పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీపం అది వెలిగించి రెడీ చేసి పెడితే కొబ్బరికాయ అనేది మా వారు వచ్చి కొడతారు. ఇదేనే కాదండి, ఏ ఫెస్టివల్ జరిగినా నేను అన్నీ రెడీ చేసి పెట్టి దీపం వెలిగించి అలా పెడతాను అక్కడ. మా వారు వచ్చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత
హారతి అనేది ఇస్తాను నేను. ఎందుకో రెగ్యులర్గా నాకు అట్లా అలవాటైపోయింది. ఇంకేదన్నా ఆయన ఏదన్నా పని మీద ఉంటే తప్పితే నేనే కొట్టేది, లేదంటే రెగ్యులర్గా ఆయనే కొడతారు. మగవాళ్ళు చేస్తేనే మంచిది కదా మనకి. ఇద్దరం కలిసి అయితే ఎక్కువగా పూజ చేస్తాము, ఒక్కరమే అనేది తక్కువే. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ హారతి అనేది పచ్చకర్పూరంతో ఇచ్చానండి. విశేషమైన రోజుల్లో ఖచ్చితంగా పచ్చకర్పూరంతోనే నేను హారతి ఇస్తాను. మామూలు కర్పూరం ఇస్తాను. అట్లాగే నా దగ్గర శంకు చక్ర దీపాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వెలిగించుకున్నాను ఇవాళ. అలాగే కామాక్షమ్మ దీపం, మామూలు రెగ్యులర్గా పెట్టుకునే దీపాలు, ధూపం వేస్తున్నాను. ఎంత అయిపోయిన తర్వాత కొంచెంగా బుక్ అనేది చదువుకునేసి పూజనైతే ముగించాను. కానీ తొలి ఏకాదశి పూజ అని అంటే ఏదో టీవీలో చెప్పారు, క్యాలెండర్లో చెప్పారు, చేసుకుంటున్నాం పూజ అన్నట్టుగా కాకుండా మనం ఏ పండగ చేసుకున్నా ఆ పండగ యొక్క విశిష్టతని తెలుసుకొని చేయడం మంచిదనేది నా అభిప్రాయం. అయితే తొలి ఏకాదశి విశిష్టత అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ ఏకాదశిని శయనిక ఏకాదశి అని అంటారు. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు. దీనిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. నేను తెలుసుకున్నంత వరకు అయితే ఏకాదశి విశిష్టత అయితే ఇదండి. నేను ఏదన్నా పొరపాటుగా చెప్పుంటే మాత్రం తప్పుగా అనుకోవద్దు. పండగ చేసుకుంటున్నాము అంటే ఆ పండగ విశిష్టత ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి అనేది నేనైతే అనుకుంటాను. ఇట్లాగా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చునేసి దేవుడికైతే ఏదో నాకు వచ్చిన స్తోత్రాలు అవి చదువుకొని ప్రశాంతంగా పూజనైతే ముగించానండి. వాళ్ళకి ఇదే చిన్న వీడియో. ఉంటానండి.